గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం అందరికీ బీమా ఎంతెంత దూరం అనే అంశం గురించి తెలుసుకుందాం। అంతర్జాతీయ జీడీపీలో బీమా ప్రీమియాల సగటు వాటా 6.8%, భారత్లో అది కేవలం 4%। ప్రపంచంలో తలసరి ప్రీమియం చెల్లింపుల సగటు $853, భారత్లో అది $92 మాత్రమే। 2022లో 3 లక్షల కోట్ల డాలర్ల జీవిత సాధారణ బీమా ప్రీమియాలతో అమెరికా అతిపెద్ద బీమా మార్కెట్గా నిలిచింది। తదుపరి స్థానాలను చైనా, బ్రిటన్ ఆక్రమించాయి। అంతర్జాతీయ బీమా ప్రీమియాలలో 55% వాటా ఈ 3 దేశాలదే। భారత్ వాటా కేవలం 1.9%। అంతర్జాతీయ బీమా మార్కెట్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది। 2032 కల్లా 6వ స్థానానికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది। భారత్లో 24 జీవిత బీమా సంస్థలు, 34 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి। జీవిత బీమా సంస్థల్లో ఏకైక ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా। జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో 6 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి। ఏకైక రీ ఇన్సూరెన్స్ సంస్థ ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా। 2 బీమా సంస్థల మధ్యనున్న ఒప్పందాన్ని రీ ఇన్సూరెన్స్ అంటారు। ఈ ఒప్పందం కింద బీమా కంపెనీ నష్టభయాన్ని మరొక బీమా సంస్థకు బదిలీ చేస్తుంది। ఇటీవల బడ్జెట్ సమావేశాలలో ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం బీమా రంగ సమీక్ష నియంత్రణపై నివేదిక సమర్పించింది। జయంత్ సిన్హా ఈ కమిటీకి అధ్యక్షత వహించారు। ఒకే సంస్థ జీవితేతర బీమాలను అందించే సౌకర్యం కల్పించాలని కమిటీ సూచించింది। దీనికి సమ్మిళిత లైసెన్సులు ఇవ్వాలని ప్రతిపాదించింది। ప్రస్తుతం భారత బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ సమ్మిళిత లైసెన్సులను అనుమతించడం లేదు। ఈ తరహా లైసెన్సుల వల్ల బీమా సంస్థలకు ఖర్చులు ఆదా అవుతాయి, ఖాతాదారులకు ఖర్చుకు తగ్గ విలువ లభిస్తుంది, ఒకే పాలసీతో సౌకర్యం పొందే వెసులుబాటు చిక్కుతుంది। ఒకే బీమా సంస్థ నుంచి తక్కువ ప్రీమియంపై బహుళవిధ బీమా పాలసీ పొందగలుగుతారు। ప్రస్తుతం ఏ ఏజెంట్ అయినా ఒక జీవిత బీమా, ఒక సాధారణ బీమా, ఒక ఆరోగ్య బీమా కంపెనీ పాలసీలను మాత్రమే విక్రయించగలుగుతున్నారు। దీని బదులుగా ఒకే ఏజెంట్ నుంచి పలు బీమా సంస్థల పాలసీలను పొందడానికి వీలు కల్పించే విధానాన్ని చేపట్టాలని సిన్హా కమిటీ ప్రతిపాదించింది। దీనివల్ల ఒకే ఏజెంటు పలు బీమా కంపెనీల ప్రతినిధిగా వ్యవహరించగలుగుతారు। అది బీమా మార్కెట్ విస్తృతికి తోడ్పడుతుంది। బీమా అనేది వ్యాపార సరుకు మాత్రమే కాదు, అది సమాజానికి సేవ కూడా। దీనిని దృష్టిలో ఉంచుకొని పాలసీలపై జీఎస్టీని తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి। ప్రస్తుతం ఆరోగ్య బీమా, టర్మ్ పాలసీలు, యూనిట్ అనుసంధాన బీమా పాలసీలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు। దీనివల్ల వినియోగదారులు ప్రీమియాల కింద ఎక్కువ మొత్తాలు చెల్లించవలసి వస్తుంది। ఇది ఈ మార్కెట్ విస్తరణకు అవరోధంగా నిలుస్తోంది। దీనిని తొలగించడానికి అన్ని బీమా ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని సిన్హా కమిటీ ప్రతిపాదించింది। ముఖ్యంగా ఆరోగ్య బీమా, టర్మ్ పాలసీలు, సీనియర్ పౌరుల పాలసీలు, మైక్రో బీమా పాలసీలకు దీన్ని వర్తింపచేయాలని కోరింది। ప్రధానమంత్రి జన్ ఆరోగ్య పథకం వంటి ప్రభుత్వ బీమా పథకాలలో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు విధిగా పాల్గొనాలన్న నిబంధన ఆ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది। ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని బీమా సంస్థలకు పై నిబంధనలు వర్తింపచేయాలని కమిటీ సూచించింది। ప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రమే జీఎస్టీపై 2% టీడీఎస్ చెల్లిస్తున్నాయి। దీనిని అన్ని బీమా కంపెనీలకు వర్తింపచేయాలి। దేశంలో కొన్నేళ్లుగా సంభవించిన వరదలు, తుఫానులు, వడగాడ్పులు, భూకంపాలు వంటి ప్రకృతి ఉత్పాతాల్లో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, పశువులు చనిపోయాయి, పంట నష్టం వాటిల్లింది, ఇళ్లు నేలమట్టమయ్యాయి। ఇటువంటి నష్టాల నుంచి పేదలు, రైతులు, ఎంఎస్ఎంఈ సంస్థలకు తక్కువ ప్రీమియాలతో బీమా రక్షణ కల్పించాలి। రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి నగదు రహిత వైద్య చికిత్స కల్పించే పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల ప్రతిపాదించింది. 2020 నాటికి భారతీయ రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు సగం దాకా బీమా లేనివే. ఈ లోపాన్ని తొలగించడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మూలధనం అందించడానికి బాండ్ల ద్వారా సుమారు 50,000 కోట్ల రూపాయలను సమీకరించాలని సిన్హా కమిటీ సూచించింది. అది ప్రజలకు బీమా సౌకర్య విస్తరణకు తోడ్పడుతుంది. ఈ క్రమంలో సిన్హా కమిటీ నివేదికపై ప్రభుత్వం సంబంధిత పక్షాలతో సంప్రదింపులు చేపట్టి ప్రజలందరికీ ఉపయుక్తమైన విధానాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరికీ బీమా ఎంతెంత దూరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.